హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ఇవాళ మనం ఇంకొక వీడియో దిగబోతున్నాం. సో ఇవాళ వచ్చేసి మనం కార్కి స్టీరింగ్ కవరు మార్చుదాం వచ్చామన్నమాట. ఈ స్టీరింగ్ కవరు బాగా ఇదైపోయి పాతదైపోయింది. సో దాన్ని మార్చుదామని ఇక్కడ విఎం కార్ లాంచ్ అయితే వచ్చేసాను బెంగళూరులో. సో ఇదే అండి విఎం కార్ లాంచ్. సో ప్రజెంట్ అయితే స్టీరింగ్ మొత్తం అయితే ఓడదీశారు. సో మనకి ఓఎం ఫిట్టింగ్ ఎలా అయితే వస్తుందో స్టిచ్చింగ్ ఆ విధంగా చేయడానికి. సో అలాగే డాంపింగ్ కూడా చేద్దాం అనుకున్నాను. కాకపోతే డాంపింగ్ షీట్స్ వీళ్ళు ఒక్కొక్కటి 1300 చెప్పారు. సో అడిగితే 1200కి చేస్తామన్నారు. కానీ ఆన్లైన్లో మనకు వచ్చేసి షీట్స్ 7700 ఉంది 10 షీట్స్కి. సరే ఇంకొక 100 తగ్గించండి అంటే లేదు లేదా అని అంటున్నారు. మరి 100 తగ్గిస్తే చేద్దాం అని అనుకుంటున్నా. చూద్దాం ఈ లోపల వాళ్ళు ఏమన్నా కన్విన్స్ అయ్యి తగ్గిస్తానంటే సో ప్రజెంట్ డాంపింగ్ అయితే కూడా వేపిస్తాను. స్పీకర్లు అయితే ప్రజెంట్ పోవదలుచుకోలేదు, ఎందుకంటే అంత బడ్జెట్ లేదు ప్రజెంట్. సో చూద్దాం వాళ్ళు ఏమన్నా డాంపింగ్ షీట్స్ ప్రైస్ ఒక 100 తగ్గించి 1100 లెక్కన వేస్తే వేసుకుంటాను, లేదంటే బయట ఇంకో దగ్గర ఏదన్నా చూద్దాం. ఓకే. సో చర్చలు అయితే సఫలమయ్యాయండి. సో 1100కి చేసిస్తా అన్నాడు. సో స్టార్ట్ చేశారు, చేస్తా ఉన్నారు ఇప్పుడు. అన్నీ అయితే ఓపెన్ చేసేసారు. అలాగే పైన పేపర్ తీసేసారు అన్నిటికీ. స్పీకర్లు అయితే తీశారు. మనకి ఈ విధంగా ఉన్నాయి స్పీకర్స్. ఇది మ్యాగ్నెట్ కొంచెం చిన్నగా ఉన్న పర్లేదు, దీంట్లో బేస్ ఒక మాదిరిగానే వస్తుంది. ఇదైతే ఉంది. ఇప్పుడు మనం దీన్ని డబుల్ డాంపింగ్ అయితే చేయించుకోతున్నాం. సో డాంపింగ్ అయితే అయిపోయింది అన్నిటికీ. సో డిక్కీ కూడా ఓపెన్ చేయించాను. సింగిల్ షీట్ వేయించాము. ఇక్కడ ఒక షీట్ అయితే సరిపోతుందంట. కొన్ని పీసెస్ మిగిలే వాటితో పాటు అవి లోపల పెట్టేసి మిగతాది ఒక షీట్ వేసి చేస్తారు. ఒక షీట్ అనుకునేది 2 షీట్లు అయినాయి. సో డోర్ చూడండి కిందకి వచ్చేస్తుంది అట్లాగే. సో మనకి మొత్తం 14 షీట్స్ అయ్యాయి. ఒక్కో షీట్ మనకి 1100 అయితే పడింది. స్టీరింగ్ అయితే ఇప్పుడే వచ్చింది. సో స్టీరింగ్కే చాలా టైం పట్టింది. ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు, చూసారు కదా. స్టీరింగ్ ఫిట్టింగ్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్గా 12 o'clock ఇస్తే ఇప్పుడు వచ్చింది. సో డాంపింగే ముందు అయిపోయింది స్టీరింగ్ కన్నా. సో స్టీరింగ్ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇంకా స్టీరింగ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా బిల్లింగ్ వేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. సో మీకు ఆ బిల్లింగ్ కూడా ఎంత అయిందో చూపిస్తాను. ఇదే అండి మనకైన టోటల్ బిల్లు. సాయంత్రం 6:30 అవుతుందండి. సో ఇది అయ్యేదలికి మనకి స్టీరింగ్ కవర్దే లేట్ అయింది. సో వీళ్ళు బయటకు ఎక్కడికో పంపించి చేపించి తీసుకొచ్చి ఇచ్చారు. సో అంతా మనకి మామూలు డాష్ బోర్డ్ ఫినిషింగ్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే లెదర్ అయితే చూస్ చేసుకున్నాను నేను. సో ఫినిషింగ్ అంతా బాగా వచ్చింది. సో డాంపింగ్ కూడా అంతా నీట్గా జరిగింది. సో నెక్స్ట్ టైం మనం స్పీకర్లకి వేయించాలని చెప్పేసి నేను కొటేషన్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ మనం అప్గ్రేడ్కి ఏదైతే వెళ్తామో అప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.